హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎగ్ బోండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ బోండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ని ఉడకబెట్టి పొట్టు తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా థిక్ బ్యాటర్లా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో ఎగ్ని డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బోండా అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఎగ్ బోండా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.